ఇలా నాకు శ్రీధర్ గోవిందం చూస్తే నా చరిత్ర గుర్తుకొచ్చింది. నిజానికి న్యూజిలాండ్లో ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా తన పుట్టిన గ్రామం, పుట్టిన రాష్ట్రం, ఈ నేలను మరిచిపోకుండా జీతం నుంచే కాకుండా అప్పు తీసుకొని కూడా తండ్రి ఇచ్చిన అర్ధోగ్రామంలో ఇంత గొప్ప కర్మాగారం అంటే మంచి మనుషులను తయారు చేసే కర్మాగారం. ఆయన ప్రతిజ్ఞ నేను చదివి వినిపిస్తాను, మీకు ఎంతమంది తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ ఆయన రాసిన ప్రతిజ్ఞ చూడండి. నేను ప్రతినిత్యం ఆరోగ్యం కోసం వ్యాయామం చేస్తూ మానసిక బలంతో పాటు శారీరక బలాన్ని పెంచుకుంటూ ఉన్నత చదువుల కోసం వచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటానని, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాల కోసమే కాకుండా వ్యాపారంలో కూడా నా ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తానని, నాతో పాటు 10 మందికి ఉద్యోగాలను సృష్టించగలిగే ఆలోచనలు చేస్తానని, మూఢనమ్మకాలు పోయేందుకు కృషి చేస్తానని, మా తాత ముత్తాతల నుండి నేటి వరకు జరుగుతున్న వివక్షను మా తరానికి రాబోయే తరానికి జరగకుండా చూసేందుకు అనుక్షణం కృషి చేస్తానని, భవిష్యత్తులో ఈ సమాజ అభివృద్ధి కోసం నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఆత్మసాక్షిగా ప్రతిజ్ఞ చేస్తాను. ఇది చదువుతుంటే నాకు రాజ్యాంగం పీఠికలాగా అనిపిస్తున్నది, భారత రాజ్యాంగం పీఠికలాగా అనిపిస్తున్నది. సో మిత్రులారా, ఇది అప్పారెడ్డిపల్లి.